హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుసు అనిల్ లాక్స్ స్వాగతం. ఈ రోజు ఏమంటే ఇంకొక రెసిపీతో వచ్చారు ముందుకి. గేర కాళ్ళు అంటారు, పాయ అంటారు, మేక కాళ్ళు అంటారు. మీ భాషలో ఏదంటే అది అనుకోండి. గేర కాళ్ళతో పులుసు చేయబోతున్నాను, చేస్తున్నాను. చూడండి, చేసుకొని తిని చూడండి ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో తెలపండి. మా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కాళ్ళు 4 తీసుకున్నాను. మార్కెట్కి వెళ్ళి ఈ 4 తీసుకొని వాళ్ళు శుద్ధంగా కాల్చి క్లీన్ చేసి ఈ సన్న ముక్కలు, కొందరు పెద్ద పెద్ద ముక్కలు కుడుచుకుంటారు, నాకు అట్ట ఇష్టం ఉండదు, చిన్న ముక్కలు కట్టించుకున్నాను. ఇవి తీసుకున్నాను, ఒక 4 కాళ్ళు. దీనికి కావాల్సిన మోతాదులో చూపిస్తాను నేను. ఇగో ఈ ధనియాల పొడికి ధనియాల పొడి అంటే గరం మసాలా పొడి ఉంది కదా, వాటికి చూపిస్తున్నాను నేను. ధనియాలు 1 స్పూను, హాఫ్ స్పూన్ ఏమంటే మిరియాలు, 3 ఇలాచి, కొంచెం మొగ్గలు, కొంచెం చెక్క, ఇవి పొడికి. తర్వాత పెద్ద ఆనియన్స్ 1. ఇదేంటి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ లాగా వస్తుంది. అదైతే మన చార్వాకి బాగుంటుంది, గుజ్జు గుజ్జుగా. తర్వాత వచ్చి ఒక 2 స్పూన్లు కారం, 1 టమోటా కట్ చేసి పెట్టుకున్నా, 1 స్పూన్ పసుపు, రుచికి తగ్గ సాల్టు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, మీకు కనిపించటం లేదేమో, పచ్చిమిర్చి ఒక 3, 4 తీసుకొని సన్నగా కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టి పెట్టుకున్నాను. ఇదేంటంటే బిర్యానీ ఆకు 2 తీసుకున్నా తిరగమాతకి. తర్వాత వచ్చి కరివేపాకు, కొత్తిమీర కొంచెం. ఈ ఉన్నాయి కదా, ఈ కాళ్ళు ఉన్నాయి కదా, ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. ముందు కొంచెం పసుపు వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇలాగా ఉప్పు పసుపు వేసి బాగా మొక్కకి బాగా ఇట్లాగా రుద్ది ఇట్లాగా పట్టించండి. బాగా ఈ నీసు వాసన కానీ ఏది ఉండదు. ఆ స్మెల్ అనేదే, గారకాళ్ళు స్మెల్ అనేదే మనకు రాదు. అది బాగా నీట్గా ఉంటుంది అన్నమాట. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాము. ఇవి ధనియాలు, కొంచెం జీలకర్ర వేసా, కొంచెం వేసాను, పట్టాలంగాలు, మిరియాలు, ఇలాచి ఒక 3, ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాం. పచ్చి వేసుకుంటారు, వేయించుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది అనేది నేను కొద్దిగా లైట్గా డ్రై చేస్తాను. ఇందులో మీకు ఇష్టమైతే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఎండి కొబ్బరి ముక్కలు, లేదా ఎండి కొబ్బరి పొడి ఉంటుంది, అదైనా 1 స్పూన్ వేసుకోవచ్చు. లేదంటే లేదు, క్లిక్ చేసేసింది. నాకు కొబ్బరి వాడను నేను కూరల్లో పెద్దగా, అందుకని నేను కొబ్బరి వేయలేదు. నేను పొడి చేసుకున్నాము. తర్వాత ఈ ఎర్రగడ్డ, ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలు మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ కుక్కర్ ఉంది కదా, పొయ్యి మీద పెట్టుకోండి. ఒక 4-5 స్పూన్లు, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి, ఒక 4-5 స్పూన్లు వేసుకోండి ఆయిల్. మీకు ఇంకా ఎక్కువ అయితే వేసుకోండి, లేదు మాకు సరిపోద్దులే తక్కువైనా అనుకుంటే తగ్గించుకోండి. తర్వాత ఈ బిర్యానీ ఆకు ఉంది కదా, ఇట్లా నలుపుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, వేసుకోండి. కొంచెం ఈ ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయిందాక వేపుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేపుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా వేపుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఇంట్లో వేసుకోండి. పచ్చిమిర్చి కూడా సన్నంగా కట్ చేసి ఘాట్లు పెట్టుకున్నాము, వేసేసుకోండి. కొంచెం బాగా మగ్గనివ్వండి. కొంతమంది ఈ చింతపండు పులుసు కూడా వేసుకుంటారు, నేనేను. మీకు ఇష్టమైతే కొంచెం ఉడికిన తర్వాత వేసుకోండి, చెప్తారు అది కూడా ఎప్పుడు వేయాలి కూడా. 1 స్పూను పసుపు,
బాగా సన్న మంట మీద మగ్గనివ్వండి ఈ టమోటా బాగా. ఇందులో కరివేపాకు, ఇందులో ఈ కాళ్ళు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు వేసి, ఇవి దీంట్లో వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. చాలా మంచిది ఫ్రెండ్స్. ఇక తింటే మంచిది. మోకాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పి ఏది ఉన్నా కూడా, జ్వరం ఉన్నా కూడా నోటికి బాగా తగ్గిస్తుంది. హెల్త్కి మంచిది. కాళ్ళు ఎంత తింటే అంత మంచిది. తర్వాత ఇది కారం ఉంది కదా, 2 స్పూన్లు ఈ కారం కూడా వేసుకోండి. ఇందా కొంచెం సాల్ట్ వేసాను, ఇంకొంచెం వేస్తాను. తర్వాత టేస్ట్ జ్యూస్ వేసుకోవచ్చు. ఇది బాగా మగ్గనివ్వాలి కొద్దిసేపు, వేపుకోండి దీంట్లోనే. ఇది బాగా గట్టిగా పొడి పొడిగా ఇది అడుగంటుతుంది అనుకుంటే కొంచెం వాటర్ అయినా వేసుకొని కొద్దిసేపు ఇట్లా వేయించుకోండి. ఇందులోనే ఈ గరం మసాలా పొడి ఉంది కదా, ఈ పొడి కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొంచెం లాస్ట్ దించేటప్పుడు వేసుకుందాం. ఇవి బాగా వేపుకోండి ముందుగానే. కారంలో కొద్దిసేపు మగ్గిస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత లీటర్ పోసుకోవాలి వాటర్. తర్వాత మూత పెట్టుకొని దీంట్లో మీకు చింతపండు పులుసు వేసుకునే పని అయితే కొంచెం ఒక నిమ్మకాయలో, మంచి నిమ్మకాయలో సగం నిమ్మకాయ పులుసు కలిపి కొంచెం దాంట్లో వేసుకోండి. నాకు ఇష్టం ఉండదు, టమాటా వేసుకున్నాను నేను. ఇలా మూత పెట్టి ఒక 8 విజిల్లు వచ్చిన దాకా ఇట్లాగే ఉడకబెట్టుకోండి. ఓకే అండి, విజిల్లు అయిపోయినాయి. 8 విజిల్లు దాకా వచ్చి తీసాము. చూడు ఎట్లా ఉందో, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కొత్తిమీర ఉంది కదా, ఇలా చల్లుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఇంక దించేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గేరకాళ్ళ కర్రీ, పాయా కూర, ఇంకా మేకకాళ్ళ పులుసు, మీరు ఏదనుకుంటే అది రెడీ అయిపోయింది. సూపర్ గా టేస్ట్ తో వచ్చింది. ఇది సంగట్లో తినొచ్చు, రాగి సంగట్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, దోశలో తినొచ్చు, మీరు ఏది కావాలంటే అన్నంలో తినొచ్చు, దేంట్లైనా సూపర్ సూపర్గా ఉంటది. చేసుకో తినండి. అంతేకాకుండా ఇది తినిన దానికి ఇమ్యూనిటీ పవర్ పెరగద్ది, స్కిన్కి మంచిది, కాళ్ళకు మంచిది. కాళ్ళు నొప్పులు లేకుండా, నడువులు నొప్పులు లేకుండా, నరాల బలహీనతగా ఉండే వాళ్ళకి మంచి ఫుడ్ అండి ఇది. కనీసం నెలకొకసారి తెచ్చుకొని తినండి, అంత మంచిదన్నమాట. ఇది చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చేసుకోండి, తినండి. మాకు కామెంట్స్ రూపంలో ఎలా ఉంటుందో చెప్పండి. కొత్త వాళ్ళైనా మా వీడియో చూస్తుంటే మీకు కానీ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.